నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం చంద్రబాబు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణ సీఎం చంద్రబాబుపై మండిపడ్డ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పిన మాట ఇచ్చిన హామీలు అమలు చేయని నాయకుడు ఉన్నాడంటే అది చంద్రబాబే అంటూ ఎద్దేవా భవిష్యత్తులో బిజినెస్ లీడర్లు తయారు చేయడం లక్ష్యంగా సీడప్ అడుగులు వేసిందన్న చైర్మన్ దీపక్ రెడ్డి యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు వెల్లడి జిల్లాలోని పెనుగొండలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కలియుగ పార్వతీదేవిగా అహింస, శాంతి, సంపద గురించి చాటి చెప్పిన దేవత వాసవి కన్యకా పరమేశ్వరి అని అన్నారు. 2600 ఏళ్ల క్రితం అహింస జరగకూడదని 102 మంది గోత్రికులతో ఆత్మార్పణ చేసుకున్న మహిమాన్వితురాలు వాసవి కన్యకా పరమేశ్వరి అని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆరవైశ్యులే కాకుండా అందరి భక్తుల మన్ననలు పొందుతున్న ఏకైక దేవత వాసవి కన్యకా పరమేశ్వరి అని చెప్పారు. తొలిసారిగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకోవటం, ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. ఆర్యవైశ్యులు సమాజంలో కష్టపడి పనిచేసి నీతి నిజాయితీగా సంపాదించిన సంపాదనలో సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు చేయడం వారి రక్తంలోనే ఉందన్నారు. ఆర్యవైశ్యులు ధనాన్ని ధర్మ కార్యక్రమాలకు వినియోగించడం అభినందనీయమని కొనియాడారు. ఆర్యవైశ్యులకు ప్రత్యేకంగా కార్పొరేట్ ఏర్పాటు చేసి వారి తెలివితేటలతో అభివృద్ధి పరచాలన్నది ప్రభుత్వ ధ్యేయమని చెప్పుకొచ్చారు. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కానీ ప్రజలకు కానీ ఆర్య వైశ్య ఆత్మీయ సోదరి సోదరులందరికీ ఆడబిడ్డలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనం చూస్తే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతను ఎలా దర్శించుకోవడం, 90 అడుగుల విగ్రహం ఒక పక్కనుంటే ఇంకో పక్క చరిత్ర సృష్టించిన ఒక పుణ్యక్షేత్రం ఇప్పుడే నేను దర్శనం చేసుకొని బయట వచ్చాను. మొట్టమొదటిసారిగా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఆర్య వయస్సుల ఎలవేల్పు, స్త్రీల ఆత్మగౌరవాన్ని చాటిన కలియుగ పార్వతీదేవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మగారు. ఈ అమ్మ ఆత్మార్పణ అనుకున్న చరిత్ర తెలిస్తే ఇంకా ఎక్కువ భక్తిభావం పెరుగుతుంది. ఇంకా ఈ తల్లి ఆశీస్సులు తీసుకోవడానికి అందరూ కూడా ఆసక్తి చూపించే పరిస్థితి వస్తుంది. అహింసకు, ఆత్మత్యాగానికి, ధర్మ నిరతికి, శాంతికి ప్రతిరూపం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. అమ్మను వేడుకుంటే శాంతి, సంపద, రక్షణ, ఆశీస్సులు మెండుగా లభిస్తాయని అందరికీ నమ్మకం. ఇక్కడుండే వాళ్లే కాకుండా దేశం మొత్తం వయస్సులంతా పూజించే ఏకైక దేవత కన్యకా పరమేశ్వరి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రజలను మరోసారి చంద్రబాబు నాయుడు మోసం చేశాడని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు అమలు చేయని వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు.
కూటమి ప్రభుత్వం మాత్రమే అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలు అందిస్తామని ఎన్నికల ముందు రాష్ట్రంలో ప్రజలను నమ్మపుచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తామని, అలా చేయలేకపోతే ప్రజలకు తమ కాలర్ పట్టుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని నారా లోకేష్ అన్న మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. ఏదైతే నిన్న కాకుండా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మోసం చేసే విధంగా గతంలో 2014 నుంచి 19 కానివ్వండి, గతంలో ఆయన ముఖ్యమంత్రి చేసినప్పుడు కానివ్వండి, ఈ కూటమి ప్రభుత్వంలో కానివ్వండి, ఎప్పుడు కూడా చెప్పిన మాటని కానీ ఇచ్చిన హామీని కానీ అమలు చేయని వ్యక్తి రాష్ట్రంలో ఎవరున్నారంటే అది గౌరవనీయులు ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. అనేక హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తారని చెప్పని ప్రజల్ని నమ్మబుచ్చి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం నలుమూలకి వెళ్ళి వారికి ఉన్న మీడియా ద్వారా కావచ్చు, వాళ్ళకున్న మిగతా విధానాలతో కావచ్చు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా పథకాలన్నింటినీ కూడా ఇస్తాం మేము, మాది హామీ అని చెప్పని యువనేత నారా లోకేష్ గారు కూడా అనేక యువగళం పాదయాత్రలో కావచ్చు, అదేవిధంగా వివిధ రకాల ఛానల్స్ ఇంటర్వ్యూలలో కావచ్చు, మేము ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మా కాలర్ పట్టుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని చెప్పని ఆ రోజు కూడా యాంకర్స్ అడిగారు. ఏమంటే మీరు ఇచ్చే హామీలు సాధ్యానికి ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉంది అంటే మేము అన్నీ కూడా లెక్కలు వేసుకొని మేము అమలు చేసే విధానంతోనే ముందుకెళ్తున్నాము, అవి ఇవ్వకపోతే కనుక చొక్కా కాలర్ పట్టుకునే అవకాశం కూడా రాష్ట్ర ప్రజలకు కల్పిస్తున్నామని చెప్పని ఇప్పుడున్న యువనేత నారా లోకేష్ గారు అన్నది వాస్తవమా కాదా? అదేవిధంగా చెప్పుకుంటూ పోతుంటే గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చంద్రబాబు యొక్క హామీలు ఎలాగుంటాయంటే పొరపాటున కనుక చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే పుల్లోట్లో తలకాయ పెట్టినట్టు ఉంటుంది, ఒకసారి ఆలోచించమని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎన్నికల ముందే ఆయన విన్నపించుకున్నారు. భవిష్యత్ బిజినెస్ లీడర్లను తయారు చేయడమే లక్ష్యంగా సీడప్ అడుగులు వేసిందని సీడప్ చైర్మన్ జి దీపక్ రెడ్డి తెలిపారు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తో 24 సెక్టార్లకు ఒప్పందం కుదుర్చుకుంది. విజయవాడలోని సీడప్ కార్యాలయంలో సీడప్ చైర్మన్ జి దీపక్ రెడ్డి, ఐఎస్పీ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఐఎస్పీతో కొన్ని కోర్సులకు ఎంఓయూ చేసుకున్నామని సీడప్ చైర్మన్ దీపక్ రెడ్డి తెలిపారు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ నినాదంతో ఈ ఒప్పందం చేసుకున్నామన్నారు. ఐఎస్పీతోనే కాకుండా సెంచూరియన్ యూనివర్సిటీతో కూడా ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. దీనివల్ల 40% శిక్షణ పూర్తి చేసిన వారికి స్వయం ఉపాధిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఐఎస్పీ ప్రతినిధి డాక్టర్ చందన్ చౌదరి మాట్లాడుతూ తయారీ రంగంలో లీడర్స్ ను తయారు చేసేందుకు ఎంఓయూ చేసుకున్నామన్నారు. ఉద్యోగ సృష్టి, ఎగుమతిని పెంచడానికి తయారీ రంగం వృద్ధిని పెంచాలన్నారు. కార్యక్రమంలో సెంచూరియన్ యూనివర్సిటీ ప్రతినిధి జేఎం రావ్, ఎస్బీ ప్రతినిధి డాక్టర్ యుగల్ నౌప్రియా పాల్గొన్నారు. ఈరోజు ఎంఓయూ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి ఐఎస్బీతో జరిగిన ప్రోగ్రామ్కి మంది పిలవటము మాకు సంతోషంగా ఉంది. అదేవిధంగా ఐఎస్బీలో జరిగే కొన్ని ప్రోగ్రామ్స్ గురించి కూడా మీడియా ద్వారా ప్రజలకి తెలపాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో అండ్ లోకేష్ గారితో పనిచేయటము మాకు ఒక గర్వంతో కూడుకున్న అని చెప్పి చెప్తాము. వారి విజన్, వారి డైరెక్షన్స్ ప్రకారమే మేమందరం పనిచేయటం జరుగుతూ ఉంది. లోకేష్ గారి డైనమిక్ లీడర్షిప్ ప్రకారమే సీడాప్లో కూడా మేము వర్క్ అగ్రెసివ్గా ముందుకు తీసుకోబోతున్నామని చెప్పి కూడా తెలుపుకుంటున్నాము. ప్రభుత్వము స్వర్ణాంధ్ర 2047 పాలసీ రిలీజ్ చేయటం జరిగింది మీడియాలో గత కొన్ని రోజుల క్రితము. మీ అందరికి కూడా తెలుసు. ఒక ప్లాన్, ఒక విజన్ ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వటం జరిగింది. రాబోయే 2047 కల్లా ఆంధ్ర రాష్ట్ర జిఎస్డిపి 347 lakh crores తీసుకొని రావాలా అనేది ఒక టార్గెట్ పెట్టుకోవటం జరిగింది. పర్ క్యాపిటా ఇన్కమ్ 58 లక్షలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ బై 2047 క్రియేట్ చేయాలా అని చెప్పి ఒక పక్క ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీగా తీర్చిదిద్దాలా అనే లక్ష్యము ముఖ్యమంత్రి గారి లక్ష్యముతో మేమందరం కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వము 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో ఇస్తుందని చెప్పి కన్ఫర్మ్డ్గా ప్రజలకి గ్యారంటీ ఇవ్వటం జరిగింది. ఆ లక్ష్యంలో సీడాప్ ఒక ముఖ్యమైన భాగము మేము ఉన్నాము.
సో అది సాధించే దాంతో కూడా మేము కృషి చేస్తున్నామని చెప్పి కూడా మేము తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా మీరు చూస్తే గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక డిస్ట్రక్షన్ జరిగింది, ఏ విధంగా రాష్ట్రాన్ని గత వైసీపీ ప్రభుత్వము దెబ్బతీసిందో ఒకసారి మళ్ళా మనం గుర్తుపెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో ముదిరాజులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముదిరాజు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పిటి కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ విజయానికి అంకిత భావంతో పనిచేసిన ముదిరాజ్ సంఘం నాయకులు కార్యకర్తలను గుర్తించాలన్నారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ముదిరాజులను విస్మరించారని చెప్పారు. ఎన్నికల సమయంలో మంత్రిలో నారా లోకేష్ ముదిరాజులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ సమయంలో ముదిరాజులను గుర్తుంచుకోవాలన్నారు. ఈరోజు ముదిరాజ్ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే మా ముదిరాజ్ క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ఏంటంటే మేము ఎన్నికల్లో మా ముదిరాజు మొత్తం 50 నియోజకవర్గాల పైగా మేము ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసాం, కూటమి ప్రభుత్వానికి. దానికి కారణం ఏంటంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ముదిరాజు కులస్తులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోగా మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. అసలు నలుగురికి 4 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఒక్కసారి మీ సమస్యలు మేము పరిశీలిస్తాం రండి అని చెప్పి సానుకూలంగా కూడా మాట్లాడిన సందర్భం లేదు. అందువల్ల మేము ఏంటంటే మా ఆత్మగౌరవం దెబ్బతినింది కాబట్టి మేము ఖచ్చితంగా లోకేష్ గారిని కలిసి ఎన్నికల ముందు ఆయన హామీ తీసుకొని మేము పార్టీకి పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నాం. నేను విజయవాడ పార్లమెంట్ సభ్యులు ప్రజెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారి నాయకత్వంలో 200 మందితో మా అనుచరులు, పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులతో పార్టీలో చేరడం జరిగింది. జిల్లాకు రాష్ట్ర వ్యాప్తంగా 50 నియోజకవర్గాల్లో మా టీములతో పనిచేయించాం. మొత్తం టీడీపీకి అనుకూలంగా అన్ని నియోజకవర్గాల్లో పనిచేసాం. ఈరోజు మన విజయవాడలో ప్రెస్ క్లబ్లో మన ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గెలుపుకి కృషి చేసిన సందర్భంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఈరోజు అనౌన్స్ చేశారు చంద్రబాబు గారు. త్వరలో నామినేటెడ్ పోస్టులు వేయటం జరుగుతుందని దాంట్లో భాగంగా కూటమి ప్రభుత్వానికి మా ముదిరాజ్ పార్టీ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో 50 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం గెలుపుకి పనిచేసి కృషి చేసి కబేలాను మరింత అభివృద్ధి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. కబేలాను మరింత అభివృద్ధి చేయాలని, కబిలాలు కల్పించిన సౌకర్యాలను సద్వినియోగం పరచుకోవాలని, నిత్యం వ్యర్థ నిర్వహణ చేస్తున్నారని అన్నారు. పర్యటనలో భాగంగా ఎంజీ రోడ్, కబేలా, వైవిఆర్ ఎస్టేట్, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ 58వ డివిజన్ లో గల వైవిఆర్ ఎస్టేట్ లో నిర్మాణం దశలో ఉన్న 1500 కిలోలీటర్ల ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్ ను పరిశీలించారు. అమృత్ పథకం 2.0లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా దానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. అజిత్ సింగ్ నగర్ లోని అన్నా క్యాంటీన్ పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా చూసుకోవాలని అన్నారు. తదుపరి ఎంజీ రోడ్ లోని పారిశుద్ధ నిర్వహణ పరిశీలించి పారిశుద్ధ నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అన్నారు.
5న వైసీపీ చేసే ధర్నా అటర్ఫ్లాప్ అవుతుందని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణ్ సాయి యాదవ్ జోసం చెప్పారు. విద్యార్థులను పావులుగా చేసి మీరు రాజకీయాలు చేయటం ఆపాలని, జగన్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ప్రచార ఆర్భాటం తప్ప ఎవరికి మేలు చేసిందేమీ లేదని విమర్శలు గుప్పించారు. విజయవాడ పార్లమెంట్ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణ్ సాయి యాదవ్ మాట్లాడారు. 2019 నుంచి 2024 వరకు 9 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ జరిగిందన్నారు. వైసీపీ మాజీ మంత్రులు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్ష అంటే మీరు విద్యార్థులకు పెట్టింది భిక్ష అనుకుంటున్నారా అని మండిపడ్డారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ప్రచారం ఆర్భాటం మాత్రమే జరిగిందన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకున్నారని, జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు సజ్జల మాటలు వినటం మానేయాలని హితవు పలికారు. వైసీపీ నాయకులు ఫిబ్రవరి 5న చేసే ధర్నా అటర్ఫ్లాప్ అవుతుందని జోస్యం చెప్పారు. విద్యార్థులను పావులుగా చేసి మీరు రాజకీయాలు చేయటం ఆపాలని, మీరు దిగిపోయే నాటికి 4,000 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారని విమర్శించారు. మీకు నిజంగా విద్యార్థులపై ప్రేమ ఉంటే బకాయిలు చెల్లించకుండా ఎందుకు ఆపారని, విద్యార్థుల భవిష్యత్ కోసం కృషి చేసే వ్యక్తి నారా లోకేష్ అని, జూనియర్ కాలేజ్ విద్యార్థులకు ఆపేసిన మధ్యాహ్నం పథకంను లోకేష్ ఎంతో నిరాడంబరంగా ప్రారంభించారని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. నిన్న తాడేపల్లి వైసీపీ దొంగలముఠ కార్యాలయంలో ఫిబ్రవరి 5వ తారీఖున ఫీజు పోరు అనే కార్యక్రమ పోస్టర్ని వైసీపీ దొంగలముఠ నాయకులందరూ కూడా విడుదల చేశారు. నిన్న ఆ కార్యక్రమంలో ఒక దొంగముఠ నాయకుడు పేద మధ్యతరగతి విద్యార్థులకి విద్య ఉపాధి రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్ష అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈరోజు విద్యార్థులకి మీరు పెట్టింది భిక్షగా భావిస్తూ ఉన్నారా? ఈరోజు జనాల్ని భిక్షగాలతో పోలుస్తున్నారా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు జనాన్ని భిక్షగాలతో పోల్చే మీరు ప్రజానాయకులు అని కూడా మేము అడుగుతూ ఉన్నాం. ప్రజానాయకులుగా కొనసాగే అర్హత మీకు ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నాడు గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకున్న ప్రతి ఒక్క కాలేజీల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ని నేరుగా కళాశాల అకౌంట్కే పే చేసి విద్యార్థులకి ఎటువంటి భారం లేకుండా ఆనాడు చేస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రచార ఆర్భాటం కోసం, కేవలం ప్రచార ఆర్భాటం కోసం ఆ యొక్క కార్యక్రమానికి జగనన్న విద్యాదీవెన అనే పేరును మార్చి కోట్లాది రూపాయలు ప్రచార ఆర్భాటం కోసం ఖర్చు పెట్టుకొని ఈరోజు విద్యార్థులకు చేసిన ఏమన్నా ఉందా అంటే శూన్యం. దాదాపు 2019 నుంచి 2024 వరకు మీరు ఎంతమంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించారని అడుగుతూ ఉన్నాం. కేవలం 9 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ మీరు చెల్లించారు. 2014 నుంచి 19 వరకు 16 లక్షల మంది విద్యార్థులకి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తే కేవలం 9 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే మీరు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించారు. అంటే మీ ప్రభుత్వంలో 7 లక్షల మంది విద్యార్థుల్ని విద్యకు దూరం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. మీరు విద్యార్థుల ఫీజుల గురించి మాట్లాడుతూ ఉన్నారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు ఉన్న అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఏ రోజైనా విద్యార్థుల్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కలిసి మాట్లాడారా? గాంధీహిల్ సమీపంలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. డబ్బుల కోసం సాయి కిరణ్ పై దాడి చేశారు. క్యాటరింగ్ పని చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో డబ్బులు డిమాండ్ చేశారు. అది ఇవ్వకపోవడంతో దాడి చేసి నగదు తీసుకుని పరారయ్యారు. సాయి కిరణ్ ని 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కొత్తపేట పోలీసులు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగించే అవకాశం లేదని మంత్రి నారా లోకేష్ ప్రకటించడం సిగ్గుచేటని వాలంటీర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు పేర్కొన్నారు. గత ప్రభుత్వం వాలంటీర్లను రెన్యూవల్ చేయలేదని ఎన్నికల ముందు కూటమి నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి వాలంటీర్లను కొనసాగించాలని, బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
దాసరి భవన్లో గురువారం వాలంటీర్స్ రాష్ట్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించే అవకాశం లేదని నారా లోకేష్ మాట్లాడటం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలన్నారు. వాలంటీర్లను కొనసాగించాలని, చెల్లించాల్సిన బకాయిలను చెల్లించాలని ముఖ్యమంత్రి స్పందించి వెంటనే ప్రకటన చేయాలని, లేకుంటే ఫిబ్రవరి 17వ తారీఖున అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు, కుల, మత సంఘాలతో పాటు ప్రజలందరి మద్దతుతో ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నామన్నారు. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఈ నెల 31వ తేదీన సంతకాల సేకరణ కార్యక్రమం, ఫిబ్రవరి 10వ తేదీ నుండి మార్చి 10వ తేదీ వరకు ప్రజా బ్యాలెట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు జి మమత, షైని, భాను, నాగపార్వతి, నరేష్, కళ్యాణ్, స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రెస్ మీట్ గల కారణం ఏమిటంటే వాలంటీర్ల సమస్య మీద గత 7 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక పర్యాయాలు అనేక రకాలుగా అయ్యా మేము ఇబ్బందులు పడుతున్నాం, చాలా ఇబ్బందులు ఉన్నారు, మీరు ఎన్నికల మాట ఇచ్చారు నిలబెట్టుకోమని చెప్పి అనేక పర్యాలు తిరిగినప్పుడు కూడా ఎక్కడ కూడా దున్నపోతు మీద వాన పొడిచినట్టే ఉంది తప్ప ఎక్కడ కూడా మమ్మల్ని ఎక్కడ కూడా విధులు తీసుకునే ఆలోచన లేదు. నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఇక ఆఖరి ప్రయత్నంగా ఫిబ్రవరి 17వ తారీఖున ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యాం. దాన్ని ప్రకటించడం కోసం ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నాం. ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి తిని మీరు ఏం చెప్పారయ్యా? మరొక్కసారి మీడియా రూపంలో మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం. మీకు గత ప్రభుత్వం వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు. మీకు ఉద్యోగ పద్ధతి కల్పించేది నేను, నెలకి 10,000 రూపాయలు గౌరవవేతనం ఇస్తానని చెప్పిన వ్యక్తులు మీరు. ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ వారాహి వాహనం మీద తిరుగుతున్న పవన్ కళ్యాణ్ గారు అయితే చెల్లెమ్మ మీ పొట్టకొట్టే అన్నయ్యని కాదు, లక్షల మంది దాకా ఉన్నారు, మీ పొట్టకొట్టే అన్నయ్యని కాదు, మీకు 10,000 రూపాయలు ఇస్తానమ్మా అని చెప్పిన వ్యక్తులు, ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టిన వ్యక్తులు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మీరు ఎలా మాట్లాడుతున్నారయ్యా, జీవోలు లేవు అని చెప్తున్నారు. ఎంతవరకు ఇది కరెక్టు? ఈ మీడియా ద్వారా ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే తెలియజేస్తున్నామండి. మేము గత 7 నెలల నుంచి మరి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. అయినప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన అనేది వాలంటీర్ వ్యవస్థ పట్ల ఈ రోజుకి రాలేదండి. మరి మొన్న పోయిన నెల చూసుకుంటే బడ్జెట్ సమావేశంలో మాకు ఏమన్నా వస్తుంది రిజల్ట్ అనేది చాలా ఆశతో మేము ఎదురు చూసాము. కానీ మేము అనుకున్న దానికి వ్యతిరేకంగా మరి మమ్మల్ని భయాందోళనకు గురి చేసిన సంఘటనలు జరిగినాయండి. మరి రేపు 6వ తారీఖున జరిగే సమావేశంలో వాలంటీర్ల వ్యవస్థ పట్ల ఏమన్నా స్పందన రాని పక్షంలో మేమందరము మరి ఫిబ్రవరి 17వ తారీఖున అందరం కలిసికట్టుగా ఆమరణ నిరాహార దీక్షకి మేము సంసిద్ధం అవుతున్నాం తెలియజేస్తున్నాము. అంతేకాదు మరి మేము అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. మరి మీరు అన్నారు కదా ప్రజల అభిప్రాయం మీద ఈ ప్రభుత్వం నడుస్తుందని. మరి ప్రజల అభిప్రాయం కోసం మేము రేపు 31వ తారీఖున విజయవాడ లెనిన్ సెంటర్ నందు సంతకాల సేకరణ చేయబోతున్నాము. మరి సంతకాలు ఎవరంటే వాలంటీర్ వ్యవస్థ కావాలి అనే వాళ్ళు వచ్చి చేయబోతున్నారని ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాం. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పై సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ చేసిన ఆరోపణలను ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ, విజయవాడ అర్బన్ ఎస్సీసీఎల్ మాజీ అధ్యక్షుడు జీవి నరసింహారావు ఖండించారు. ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే ఎంపీ కేశినేని శివనాథ్ పై ఆరోపణలు చేయటం అంటే దోనేపూడి శంకర్ రాజకీయ జీవితానికి ప్రజలు చర్మగీతం పాడే రోజు దగ్గర పడిందని హెచ్చరించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పై సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దోనేపూడి శంకర్ వ్యాఖ్యలను ఖండిస్తూ విజయవాడ పార్లమెంట్ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ, విజయవాడ అర్బన్ ఎస్సీసీఎల్ మాజీ అధ్యక్షుడు నరసింహారావు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ఇసుక అందుబాటులోకి రాక, పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత ఇసుక విధానం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమల్లోకి తీసుకువచ్చి పేదవారికి ఇసుక అందుబాటులోకి తెచ్చారని అన్నారు. దోనేపూడి శంకర్ వైసీపీ నాయకుల మోచేతి నీళ్లు తాగుతూ ఎంపీ కేశినేని చిన్నిపై చేసిన ఆరోపణలు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. దోనేపూడి శంకర్ రాజకీయ ఉనికి కోసం, పబ్లిసిటీ కోసం తప్పుడు ఆరోపణలు చేశాడని మండిపడ్డారు. పేద ప్రజలు సంతోషంగా ఉన్న ఉచిత ఇసుక విధానంపై దోనేపూడి శంకర్ దిగజారుడు రాజకీయం చేస్తున్నాడని, ఇకపై తప్పుడు ఆరోపణలు చేసే శంకర్ ఆటలు సాగవని హెచ్చరించారు. మన విజయవాడ పట్టణంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో దోనేపూడి శంకర్ గారు అని చెప్పి ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి అనుకుంటా అన్నగారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇసుక విధానంలో ఎంపీ గారి మీద మరి ఆయనకు అనుకూలమైన పదాలు, ఆయన నిరంతరం అతను ఆ సిపిఐ పార్టీలో పయనిస్తున్న విధానంలో నిరంతరం మాట్లాడే మాటలే పేద ప్రజలకి ఇసుక చేరువ చేస్తున్నప్పుడు ఇసుక మీద దుమ్మెత్తిపోయటం అలవాటైంది వారికి. గత 5 సంవత్సరాలు వారు
మరి వైసీపీ వాళ్ళ మోచేతి నీళ్లు తాగారో ఏమో తెలియదు, కానీ తాగుతూ ఆ గుటకలేస్తంలోనే ఉన్నట్టున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మరి మనం చూస్తున్నాం నారా లోకేష్ గారు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి పేదవారందరికీ ఇసుక అందించాలనే ఒక పద్ధతిలో తీసుకెళ్తూ ముందుకు వెళ్తుంటే మరి దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్న మరి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారే కానీ కమిషనర్ గారే కానీ మరి ఉన్నతాధికారులందరూ ఒక మంచి పద్ధతిలో ఇసుకని అందిస్తూ పేదవాడికి అందిస్తూ మనం విన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏ గ్రామంలో ట్రాక్టర్ ఉన్నా ఎడ్ల బండి ఉన్నా ఇసుక తీసుకెళ్ళమని చెప్పారు. పేదవాడు గత 5 ఏళ్ళు ఇళ్ళు కట్టు నిర్మాణానికే కాదు మరి కూలీలు ఉన్నారు, మనం చూస్తున్నాం. రాడ్ బెండింగ్ చేసుకునే వాళ్ళు, మరి తాపీ మేస్త్రులు గత 5 ఏళ్ళు వాళ్ళ జీవితాలు దౌర్భాగ్యమైన జీవితాలు అనుభవించారు. మరి ప్రభుత్వం మారిన తర్వాత పేదవాడు సంతోషపడుతుంటే చూసి వారవలేని ఈ సిపిఐ పెద్ద మనిషి అహింస సత్యం రెండింటిని మహాత్మా గాంధీ 2 ఆయుధాలుగా చేసుకుని భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారని సర్వోదయ మండలి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంబాబు నాయుడు అన్నారు. చెప్పిన సిద్ధాంతాలను మొదట ఆయన ఆచరించి తరువాత మిగతా వారిని ఆచరించాలని చెప్పిన నాయకుడు మహాత్మా గాంధీ మాత్రమే అని అన్నారు. పాతబస్తీ గాంధీకొండపై ఉన్న మహాత్మా స్తూపం వద్ద జాతిపిత 77వ వర్ధంతి కార్యక్రమం సర్వోదయ మండలి ఆధ్వర్యంలో జరిగింది. సర్వోదయ మండలి అధ్యక్షుడు ఎన్ రాంబాబు నాయుడు ఆధ్వర్యంలో మండలి సభ్యులు మహాత్మా స్తూపం వద్ద బాపూజీ చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండలి రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు నాయుడు మాట్లాడుతూ అహింస సత్యం రెండింటిని 2 ఆయుధాలుగా చేసుకుని మహాత్మా గాంధీ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన గొప్ప నేత అన్నారు. ఇతరులకు చెప్పే ముందుగా వాటిని త్రికరణ శుద్ధితో ఆచరించి తరువాత మిగతా వారికి చెప్పిన గొప్ప నేత మహాత్మా గాంధీ మాత్రమేనన్నారు. ఎలాంటి సమస్య అయినా శాంతియుత పద్ధతిలో పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. మహాత్మా గాంధీని నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ప్రపంచ దేశాలు మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని ఆయన సూచించిన బాటలో ముందుకు వెళ్తున్నాయన్నారు. గాంధీ సిద్ధాంతాలను త్రికరణ శుద్ధిగా ఆచరించిన నేతలకు అపజయం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న సర్వోదయ మండలి కమిటీ సభ్యులు గాంధీ హిల్ మెయిన్ గేట్ నుండి ర్యాలీగా బయలుదేరి కొండపై ఉన్న గాంధీ స్తూపం వద్దకు చేరుకున్నారు. సర్వోదయ మండలి వివిధ జిల్లాలకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు, గాంధీవాదులు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నా పేరు ఎన్ రాంబాబు నాయుడు అండి, ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి అధ్యక్షుడిని. మన జాతిపిత మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి తరపున విజయవాడలోని గాంధీ హిల్ స్తూపం వద్ద ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. శాంతియుతంగా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీజీ ఆయనని షూటౌట్ చేసి అసాసినేషన్ చేసి 77 సంవత్సరాలు పూర్తయింది. ఇదే రోజు మహాత్మా గాంధీని సాయంకాలం 5 గంటల 15 నిమిషాలకు ఇదే రోజు సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు జాతిపిత మహాత్మా గాంధీని అసాసినేట్ చేశారు. అందుకని ఈరోజు సాయంత్రం మేము అదే సమయానికి ఈ గాంధీ హిల్కి చేరుకుని గాంధీ మహాత్ముడు సందర్శించిన ఈ స్తూపం వద్ద ఆయనకు ఘనంగా నివాళులు అర్పించాలని కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా సర్వోదయ మండల కమిటీలు, అలాగే ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల కమిటీ, అలాగే తూర్పుగోదావరి జిల్లా సర్వోదయ మండల కమిటీ వారు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉపాధ్యక్షులు, అలాగే కార్యదర్శులు, అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, కృష్ణా జిల్లా అధ్యక్షులు, అలాగే కార్యనిర్వాహక కమిటీ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మహాత్మా గాంధీజీ ఆయన యొక్క త్యాగ ఫలితాలను అందించిన ఆయన త్యాగ నిరతిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అండ్ దత్తామణి, నేను ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి మహిళా సమితి కన్వీనర్గా ఉన్నాను. మరి ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క గాంధీ హిల్, గాంధీ గారు సందర్శించినటువంటి ఈ కొండకు మేమందరం వచ్చి మరి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించాలని మరి జిల్లాల నుంచి కూడా ప్రతినిధులతో, సభ్యులతో సహా అందరం వచ్చి ఆయనకి ఇక్కడ నివాళులు అర్పించాము. ఎందుకంటే ఎంతో శాంతియుతంగా అహింసావాదంతో ఆయన మనకు స్వాతంత్రాన్ని తెచ్చి ఉన్నారు. ఈదను కూడా మనం కావాల్సిన వాటిని అహింసతో మరి సాధించుకోవాలని మరి పెద్దలందరినీ గుర్తు చేసుకునే క్రమంలో
మరి గాంధీ గారిని గుర్తు చేసుకుని ఆయనకి నివాళులు అర్పించడానికి మేమందరం వచ్చున్నాం. విద్యా విధానాలు రాష్ట్ర జాబితాలో ఉండాలని రాష్ట్ర ఏఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు సాయి కుమార్ డిమాండ్ చేశారు. విజయవాడ లెనిన్ సెంటర్ నందు ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు సాయి కుమార్ మాట్లాడారు. కేంద్రం చేతుల్లో నేడు యూసీజీ విద్యా విధానాలు ఉండటం బాధాకరమని అన్నారు. కేంద్రానికి సానుకూలంగా ఉన్న వ్యక్తులని నేడు వైస్ ఛాన్సలర్ గా ఎన్నుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం చెప్పినట్లుగా కొన్ని రాష్ట్రాలు విద్యా విధానాలు అమలుపరుస్తున్నాయని, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు కేంద్రం విద్యా విధానాలను వ్యతిరేకించాయని గుర్తు చేశారు. విద్యా విధానాలు రాష్ట్ర జాబితాలో ఉండాలి కానీ కేంద్ర జాబితాలో ఉండకూడదని అన్నారు. యూసీజీ ముసాయిదా కమిటీలు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఒక నిర్ణయం తీసుకొచ్చింది. ముసాయిదా కమిటీ అనే పేరుతో ఈరోజు నూతన సంవత్సరంలో నూతనంగా విద్యార్థులకు ఏమన్నా మార్పు తీసుకొని వస్తుంది, మేలు చేస్తుంది అనుకుంటే ఈ నూతన సంవత్సరంలో విద్యా వ్యవస్థలో సర్వనాశనం చేసే విధంగా యూజీసీ నిబంధనలు ముసాయిదా కమిటీతో ఈరోజు ఒక తీర్మానం చేసింది. అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏది చెబితే అది ఆచాతూచా తప్పకుండా వ్యవహరిస్తున్నటువంటి యూజీసీ చైర్మన్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని కూడా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అతను కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏది చెప్తే ఆచాతూచా తప్పకుండా అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో మార్పుల్లో భాగంగా నూతన జాతీయ విద్యా విధానంలో మార్పులు అందరికీ నూతనంగా కొన్ని సవరణలు తీసుకోవచ్చు, అందరికీ ఉచిత విద్య కల్పించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కాషాయకరణ, కార్పొరేటీకరణ, దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వారి యొక్క భావజాలాన్ని పాఠ్యపుస్తకాల్లో ముద్రించి విద్యార్థుల యొక్క మెదల్ని నింపడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందే కానీ ఈరోజు విద్యా వ్యవస్థల్లో కూడా ఈరోజు మతతత్వ రాజకీయాలను భావజాలాన్ని రెచ్చగొట్టే పద్ధతిలో ఈరోజు విశ్వవిద్యాలయాల్లో కూడా ఈరోజు పాడు చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా అడుగులు వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన యూజీసీ ముసాయిదాను వ్యతిరేకిస్తూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ప్రధానంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీసీ కొత్త నిబంధనలు, ప్రొఫెసర్స్ నియామకాలు, వైస్ ఛాన్సలర్ నియామకాల్లో కూడా చాలా వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా వాళ్ళ మతోన్మాదాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. గతంలో వైస్ ఛాన్సలర్ నియామకానికి 3 సెర్చ్ కమిటీలు వేసేవాళ్ళు, 3 నామినీలు, ఒకరు యూజీసీ నుంచి ఒకరు నామినీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు నామినీ, ఆయా యూనివర్సిటీ నుంచి ఒక నామినీ, ముగ్గురు 3 పేర్లతో సెర్చ్ కమిటీ నిర్మించేవాళ్ళు. తద్వారా ప్రభుత్వం నిర్ణయించిన పేరును గవర్నర్ సిఫారసు చేసి గవర్నరు ద్వారా వీసీల నియామకం చేపట్టారు. కానీ కొత్తగా వచ్చిన ముసాయిదాలు అటువంటి పద్ధతి లేకుండా, సెర్చ్ కమిటీల పేరు ప్రస్తావన లేకుండా, నామినీల పేరు ప్రస్తావన లేకుండా డైరెక్ట్గా గవర్నరే నియామకం చేస్తారని చెప్పేసి ఈరోజు యూజీసీ ముసాయిదా తీసుకురావడం చాలా దుర్మార్గం. వెంటనే ఇది యూనివర్సిటీ యొక్క స్వయం ప్రతిపత్తిని, రాష్ట్రాల యొక్క ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తోంది. సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం సమాధి చేసిందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు విమర్శించారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేయవలసిన బాధ్యత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంపై ఉంటుందని, అలా 99.4% హామీలను అమలుపరిచిన ఘనత రాష్ట్ర చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే చెల్లిందని మల్లాద్ విష్ణు అన్నారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య, విజ్ఞప్తులన్నింటికీ అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ క్యాలెండర్ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిష్కారం చూపారన్నారు. ఏ మాసంలో ఏ రోజున ఏ పథకం అమలు చేస్తామో ముందుగా ప్రకటించి మరీ అమలు పరిచామని, ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయంలోనూ సంక్షేమ క్యాలెండర్ను ప్రదర్శించి తమ నిబద్ధతను చాటుకున్నామన్నారు. కోవిడ్ సమయంలోనూ ఏమాత్రం వెనకడుగు వేయకుండా సంక్షేమాన్ని అమలు పరిచి ఏ రాష్ట్రంలోనూ లేనంత గుడ్ గవర్నెన్స్ ను ప్రజలకు అందించామన్నారు. అటువంటి ప్రభుత్వంపై బురద చల్లుతూ ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపారని మండిపడ్డారు. తాము వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మించి సంక్షేమాన్ని అమలు పరుస్తామంటూ ప్రజలను మభ్యపెట్టారన్నారు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేయటం చంద్రబాబు నైజమని మల్లాద్ విష్ణు విమర్శించారు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచుతానని, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్లకు పంచుతానని మార్చి 28, 2024 అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రం బహిరంగ సభలో ఇచ్చిన మాట ఏమైందని చంద్రబాబును ప్రశ్నించారు. పైగా నిజమైన బటన్ నొక్కుతానంటూ ఉత్తుత్తి బటన్ కాదంటూ ఆనాడు బాబు అన్న మాటలను చూసి ప్రజలు ఇప్పుడు నవ్వుకుంటున్నారన్నారు. ఆడబిడ్డ ఉన్న స్త్రీలకు నెలకు 1500 అందిస్తామని, 2 ఆడపిల్లలుంటే 3000, 3 ఉంటే 4500, 4 ఉంటే 6000 ఇస్తామంటూ ఏప్రిల్ 4న తణుకు ప్రజాగలం సభలో బాబు మాట్లాడారని గుర్తు చేశారు. రైతులకు 20,000 చొప్పున ఆర్థిక సాయం అందజేసి అన్నదాతను రాజ్యం చేస్తామని ఏప్రిల్ 5న నర్సాపురం ప్రజాగలం సభలో గొప్పగా చెప్పారని మాట్లాడారు. తన పుట్టినరోజును కూడా గూడూరులో అక్క చెల్లెమ్మలతో ముచ్చటిస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామంటూ అబద్ధపు హామీలతో బాబు మోసగించారని చెప్పారు. జాబు రావాలంటే కూటమి అధికారంలోకి రావాలంటూ
ఉద్యోగం వచ్చే వరకు 3000 నిరుద్యోగ భృతి ఇస్తామంటూ మే 9న కురుపాలెంలో యువతకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ తీరా అధికారంలోకి వచ్చాక హామీల అమలంటే భయం వేస్తుందని బాబు మాట్లాడటం సరికాదన్నారు. 2014లోనూ ఇదే విధంగా 87,612 కోట్ల వ్యవసాయ రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని నమ్మించి చివరకు 15,000 కోట్లతో బాబు సరిపెట్టారని మల్లాది విష్ణు అన్నారు. ఇలా అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి మేనిఫెస్టోను అమలుపరచని పార్టీలపై చర్యలు తీసుకోవాలని 2019లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లిందని తెలిపారు. ఎన్నికల హామీలు జనరల్గా ఒక రాజకీయ పార్టీ ప్రజల ముందుకు వచ్చి మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే, ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తాము అని చెప్పారు. ప్రజల ముందు రాజకీయ పార్టీలు ఒక మేనిఫెస్టో రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ మేనిఫెస్టో రూపంలో ఇచ్చినటువంటి మాటని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వాల మీద ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి పార్టీ ప్రభుత్వం ఏది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తన పాదయాత్రలో వచ్చినటువంటి కార్యక్రమాలు, ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులు, ప్రజల దగ్గర నుంచి విన్నటువంటి సమస్యలు, వాటన్నిటినీ ఎన్నికల మేనిఫెస్టో రూపంలో తీసుకొచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాలెండర్ రూపంలో ఈ సంవత్సరంలో ఈ మాసంలో ఈ కార్యక్రమాలని అమలు చేస్తాము అని చెప్పని తూచా తప్పకుండా ఒక క్యాలెండర్ రూపంలో ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ప్రణాళికాబద్ధంగా మా 5 సంవత్సరాల్లో ఏ మాసంలో ఏం చేస్తాము అని చెప్పని కలెక్టర్ల ఆఫీసులో, మంత్రుల ఆఫీసులో ప్రతి అధికారిక కార్యక్రమాల్లో ఎదుర్కొండా పెట్టుకుని దాని ప్రకారం ప్రభుత్వం నడిచింది, దాని ప్రకారం ప్రభుత్వం పనిచేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం చంద్రబాబు. ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణ. సీఎం చంద్రబాబుపై మండిపడ్డ మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాస్. చెప్పిన మాట ఇచ్చిన హామీలు అమలు చేయని నాయకుడు ఉన్నాడంటే అది చంద్రబాబే అంటూ ఎద్దేవా. భవిష్యత్తులో బిజినెస్ లీడర్లు తయారు చేయడం లక్ష్యంగా సీడప్ అడుగులు వేసిందన్న చైర్మన్ దీపక్ రెడ్డి. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.